అండి ఈరోజు కార్తీక మాసం స్పెషల్ కదండి. కందా బచ్చలు కంపల్సరీగా వండుకుంటారు కదండి అందరూ. నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. 300 గ్రాములు కంద తీసుకున్నానండి. ఇవి కట్ చేసి శుభ్రంగా చెక్కు తీసేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవి ముక్కలు. అలాగే ఒక 2 కట్టలు బచ్చలోకండి బచ్చల కూర తీసుకుని సన్నగా తరిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకుని దీంట్లోనే 2 పెద్ద గ్లాసులు వాటర్ పోసుకుని దీంట్లో కట్ చేసుకున్నాయి కంద ముక్కలు వేసుకొని దీంట్లో బచ్చలాకు కూడా వేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇది కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవడమే అండి. సిమ్లో పెట్టుకోవడమే. ఇవి బాగా ఉడకాలి మెత్తగానే. చింతపండు వేసుకోవచ్చండి, చింతపండు వేసుకుంటారు. అలాగే నేను పచ్చి చింతకాయలు ఉన్నాయండి, చింతకాయలు వేస్తున్నాను. చింతకాయ కూడా వేసినా కూడా చాలా బాగుంటుంది కందకి. ఇలాగే ఒక 5 కాయలు వరకు తీసుకున్నానండి. ఇవి చింతకాయలు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోనే కొద్దిగా వాటర్, ఎంతో కాదు కొంచెం వాటర్ వేసుకుని ఇవి చింతకాయలని ఉడికించుకోవాలి. ఇవి కూడా ఎప్పుడు తిన్నా తినకపోయినా కార్తీక మాసంలో కంపల్సరీగా తింటారు కదండి. మిక్సీ జార్ తీసుకుని 1 స్పూను ఆవు పెట్టాలి కదండి, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, ఎంతో కదండి కొంచెం పసుపు, ఒక 2 ఎండుమిర్చి అండి. ఇవి వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేయలేదండి ఇందాక. కొద్దిగా పసుపు వేసి పెట్టుకోవాలి, మెత్తగా ఉడికిపోవాలి. ముక్క పెట్టుకున్నది దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఇది ఆయిల్ పోసానండి, కొంచెం చేదగ్గకుండానే. ఇలాగా ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం. ఇది ఉడికిపోయిందండి మొత్తం. ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే కొద్ది ఉప్పు దాంట్లో వేసాను కదండి, కళ్ళుప్పు వేసాను. దీంట్లోనే ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జు పోసేస్తున్నానండి. ఇవి కూడా ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిపోనిచ్చి ఇప్పుడు మూత తీసి ఒక 5 నిమిషాలు అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో వాటర్ సరిపోతుందండి, ఎగిరిపోయింది రాగానే వాటర్. ఇంక నేనైతే వాటర్ తీయట్లేదు. ఇలాగా ఏదన్నా పప్పు గిత్తు తీసుకొని ఇలా బాగా మెత్తగా చేసేయకుండా ఇలా కొద్దిగా ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇలా కళాయి వేటెక్కిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఆయిల్ కాగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకోవాలండి, తాలింపు దినుసులు. దీంట్లోనే పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి సిమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయేదాకా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, దీంట్లో కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, ఇంకా దీంట్లో ఇంగువ కూడా ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, దీంట్లో వేయట్లేదు. ఇంక వేసుకుంటే కూడా
బాగుంటుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా రెడీ పెట్టుకున్నది వేసుకోవడమండి. బాగా చల్లారిన తర్వాత హాఫ్ పిండి పట్టుకున్నాం కదండి పేస్ట్, అది వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత, లేకపోతే చేదొచ్చేస్తుంది. కందా బచ్చలి ఆవపెట్టి కూర రెడీ అండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆవు పిండి, ఇవన్నీ అవి కూడా వేసుకోవాలి. అంతేనండి. ఇలా బాగా శుభ్రం కలిపేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. అండి కందా బచ్చలో ఆవపెట్టి కూర రెడీ అండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.